ఈరోజు ఒక స్టేట్మెంట్ చూశాను. మీ అధర్మాన ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి అంట. ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు. ఏమన్నా అంటే ఎవడో సుబ్బారెడ్డి అంట, కడప నుంచి వచ్చాడంట, ఇక్కడ భూములు కొట్టేస్తాడంట, వాడు వస్తే భూములు కొట్టేస్తే నేను చూడాలనా అని చెప్పి బాధపడుతున్నాడు, ఈయన కొట్టలేకపోయాడని. అంటే ఒక రెవెన్యూ మంత్రి ఎక్కడో కడప నుంచి వచ్చాడు, భూములు కొట్టేస్తున్నాడు. నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని పట్టి పోలీసులకు అప్పచెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టుంటే నేను శభాషని అభినందించేవాడిని. ఏం మాట్లాడు? పేదరులు అరుస్తావా నువ్వు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ బందిపోట్లు దొంగలు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు, ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు. వాళ్ళని చూస్తే ఇక్కడే మంత్రులకి స్పీకర్కి ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి. భయపడిపోతున్నారు వీళ్ళు, వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా రెండు పార్టీల కార్యకర్తలు 40 రోజులు గట్టిగా పనిచేయండి. ఆ 40 రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవం ఇవ్వాలనో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా, నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఇక్కడుండే భూముల పైన, ఖనిజ సంపద పైన, ఇక్కడుండే వ్యాపారాలపైనే ఆయన ప్రేమ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూములను కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల, సైకో పాలన వల్ల ఈరోజు మనం చూస్తే దేశంలోనే నిరుద్యోగులు మనం నెంబర్ 1 ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, భావనపాడు పోర్టు గాని నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది. భావనపాడు రెండోసారి ఫౌండేషన్ వేశాడు, పేరు మార్చాడు మూలపాడని. అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు. నేను శ్రీకాకుళం అంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు రేపు. అంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒక చరిత్రలో పేరున్న పేరు భావనపాడు, అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం వస్తానే భావనపాడుగా ఉంటుంది. ఇంకో పక్కన ఈ రెండే కాకుండా విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పారిపోయినాయి. కనీసం ఇక్కడ మీరున్నారు, చదువుకుంటున్నారు, మీకు నియరెస్ట్ సిటీ విశాఖపట్నం. ఉద్యోగాల కోసం అక్కడికి పోవచ్చు అనుకుంటే అక్కడ అన్ని కంపెనీలు మీరు చూస్తే లూలు షాపింగ్ మాల్ కానీ, అదే మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చాయి. విశాఖపట్నంలో మెట్రో పోయింది, రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా పోయింది. ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇవన్నిటి వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అది రాకుండా చేశారంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. ఉందా తమ్ముళ్ళ మీకు భద్రత? ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నా. యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. కడాన ఈ మీడియా ఏం తమ్ముళ్ళు మీకన్నా స్వేచ్ఛ ఉందా అని నేను అడుగుతున్నా.
ఈ మీడియాకు 2430 జీవో తీసుకొచ్చారు. దాడులు చేస్తున్నారు వైసీపీ రౌడీలు. ఎక్కడికక్కడ పేపర్ల వాళ్ళు కానీ టీవీ వాళ్ళు చూపిస్తే, వాస్తవాలు చూపిస్తే, ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ హైలైట్ చేస్తే వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు.